నేడు ఆదివారం మాంసం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇచ్చాయి. అమాంతం ఒకేసారి భారీగా పెరిగి ఆందోళనకు గురి చేస్తున్నాయి. వారం క్రితం వరకు కేజీ చికెన్ ధర 200 ఉండగా నేడు ఏకంగా 100 రూపాయలు పెరగడంతో 300కు చేరుకుంది. ఎండలకు కోళ్లు చనిపోతున్న నేపథ్యంలోనే రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఎండాకాలం అయిపోయే వరకు ధరలు ఇలాగే కొనసాగనున్నట్లు విక్రయదారులు అంచనా వేస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్లో కేజీ చికెన్ 300 ఉండగా విజయవాడలో 310 రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన చికెన్ ధరలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అనంతపురం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రవీంద్ర, రీసెంట్ గా జరిగిన అధ్యయనంలో కూడా చేపల విక్రయమే ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. మరి ఇలాంటి టైంలో ఇలా చికెన్ ధరలు పెరిగిపోవడాన్ని ఎలా చూడాలి? ప్రతిభ ఏదైతే ఇప్పుడు సహజంగా మార్చి మాసం తర్వాత కూడా ఏప్రిల్ మే మాసాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ఖచ్చితంగా కోళ్ల ఉత్పత్తి అనేది ఏదైతే మన పౌల్ట్రీ రైతులు ఎవరైతే ఉంటారో వాటి పెంపకం కొంత తగ్గుముఖం పడుతుంది. అయితే ఈసారికి సంబంధించి మనం చూస్తే మాత్రం మార్చి మొదటి వారంలోనే దాదాపు ఏప్రిల్ మే మాసాలను తలపించే రీతిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల ఏమైపోయిందంటే కోళ్ల పెంపకందారులు ఒక్కసారిగా ఏదో ఈ పెంపకాన్ని తగ్గించడం జరిగింది. ప్రధానంగా చెప్పాలి అంటే ఎండాకాలంలో సహజంగానే వినియోగము తక్కువగా ఉంటుంది, ఉత్పత్తి తక్కువగానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఈ ఎండలు విపరీతంగా పెరిగిపోవడం, ఉత్పత్తి తగ్గిపోవడం, కానీ వినియోగం పెరిగింది. కారణం ఏంటి అంటే ఒకవైపు ఇదే టైంలో ఎన్నికలు రావడంతో పాటు వినియోగం పెరిగింది. మరోవైపు కోళ్లకు సంబంధించి మనము పౌల్ట్రీ వ్యాపారం ఏదైతే రైతులను అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే సహజంగా మామూలుగా అంటే 3 కేజీల వరకు పైన వరకు కూడా మనం పెంపకం చేసినా కూడా ఎలాంటి నష్టము జరగదు. అయితే వేసవి ఎండలు ఒక్కసారిగా పెరిగిపోవడం, వడగాల్పులు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు మార్చి మాసంలోనే పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నాయి. అంటే 2 కేజీలు దాటంగానే చనిపోతున్నాయి. 2 కేజీల లోపే మనం అమ్ముకోవాల్సి వస్తుంది. దీనివల్ల మాకు ఎక్కువగా భారం అవుతుంది, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కోళ్ల పెంపకంలో నష్టాలు కూడా చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి 2 కేజీలు వస్తాయని మేము అమ్ముకోవాల్సి వస్తుంది. దీనివల్ల మాకు కూడా నష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు వినియోగం అయితే పెరిగింది. ఎండాకాలంలో తగ్గాల్సిన వినియోగం ఏదైతే పెరిగింది. ఇప్పుడు మరో 2-3 రోజుల్లో రంజాన్ కూడా ఉంది. తర్వాత ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున నాన్ వెజ్ వినియోగం బాగా పెరిగిపోవడం వల్ల చికెన్ ధరలు పెరగడానికి ఒక కారణం అని చెప్పి అటు వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతిభ రవీంద్ర, ఇప్పుడు చికెన్ ధరలు కనుక ఇలా పెరిగిపోతే ఖచ్చితంగా రెస్టారెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ ముందే స్టాక్ పెట్టుకొని తెచ్చి పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు కదా? అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉత్పత్తి అంటే వినియోగం పెరిగింది, వినియోగం తగ్గట్టుగా ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి పెరగట్లేదు. కారణం ఏంటంటే ఎండాకాలంలో ఈ పౌల్ట్రీ అనేది ఎక్కడైతే ఉంటుందో ఇక్కడంతా కూడా ఈ ఎండ వేడిమికి ఆ కోళ్లు దాదాపు 2 కేజీలు అయిపోగానే చనిపోతున్నాయి ఎక్కువ కాలం. దానివల్లనే కోళ్ల ఉత్పత్తికి తగ్గిపోయి వినియోగం పెరిగింది అంటున్నారు. దానికి తోడు ఈ వేసవిలో విపరీతంగా ఎండలు ముందే రావడం, దానికి తోడు ఎన్నికలు కూడా రావడం వల్ల వినియోగం పెరిగిపోయింది అంటున్నారు. అయితే ఏది ఏమైనా కూడా ఏప్రిల్ మాసం పూర్తి తర్వాత కొంత వినియోగం తగ్గే అవకాశం ఉంది అని చెప్తున్నారు కోళ్ల రైతులు. మాత్రం జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కోళ్ల పెంపకం రైతులకి వాతావరణ పరిస్థితులు అనుకూలించేంత వరకు ఉత్పత్తి అనేది అనుకున్నంతగా ఉండదు. సహజంగానే ఎండాకాలంలో ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దీనివల్లనే కొంత ఇది ఉంటుంది. దీంతో ధరలు కూడా ఒకసారిగా పెరగడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రతిభ రైట్ రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.